చేరుకొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండం 24వ అధ్యాయము 13వ వచనం. కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూసి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోను హూరును మీతో ఉన్నారు. 18వ వచనం చదవండి. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద వేయింపబడు 40 దినములు ఉండెను. ఎందుకు ఉన్నాడు? చాలామంది మోషే 40 రోజులు 2 పర్యాయాలు ఉపవాస ప్రార్థన చేశాడు అని అంటారు. అసలు ఎందుకు మోషే ఉపవాస ప్రార్థన చేయాలి? దేవుడు ఎందుకు కొండ మీదకి అతన్ని ప్రత్యేకంగా రమ్మన్నారు? మనం ఇప్పుడు ఇంటిని వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి, భర్తనో భార్యనో వదిలిపెట్టి ఎందుకు వస్తున్నాం? మరి మోషేకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి ఈయన అసలు సంబంధమే లేకుండా మనుషులతో 40 రోజులు ఉన్నాడు. ఎవరి కోసం? ప్రజల కోసం. ఏమి తీసుకురావడానికి? ధర్మశాస్త్రం తీసుకురావడానికి. ధర్మశాస్త్రం ఇస్తానంది ఎవరు? దేవుడు. అందరికీ ఇవ్వచ్చుగా కలిపి. అంటే అందరికీ అంత ఆత్మ లేదు. చాలామంది అనుకుంటారు, మరి ఊర్లో ఉన్న వాళ్ళందరూ బడి ఉంది కదా, వెళ్ళొచ్చు కదా. వెళ్ళరు. ఊర్లో ఉన్న వాళ్ళంతా బడికి వెళ్తే ఈ గ్రామం మొత్తం ఎప్పుడో బాగుపడిపోయేది. కానీ వాళ్ళు చదవలేదు. ఈ గ్రామంలో ఎప్పటి నుంచో స్కూల్ ఉంది, కానీ ఆ గ్రామస్తులు చదవలేదు. ఎవరో కొద్దిమంది మాత్రమే చదువుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది 3వ తరగతి, 5వ తరగతి, 7వ తరగతిలో మానేస్తూ ఉన్నారు. కొంతమందికి 10వ తరగతిలోకి వివాహాలు అయిపోతూ ఉన్నాయి. సరైన చదువు లేకుండా ఉంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక తల్లిదండ్రులకి ఒక ఎయిమ్ లేదు, పిల్లలకు కూడా ఒక ఎయిమ్ లేదు. కానీ ఇక్కడ దేవుడికి ఒక ఎయిమ్ ఉంది. ఏంటి ఆ ఎయిమ్ అంటే, మోషేకి నేను ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మోషే ద్వారా ఆ ప్రజలకు చెప్పించాలి. ఎంతమంది ప్రజలు? 24 lakhs, 24 లక్షల మందికి చెప్పాలి మళ్ళీ తిరిగిపోయి. అందుకోసమని ఇతను ఆజ్ఞలు తీసుకోవడం కొరకు దేవుడి సన్నిధిలో ఉపవాసము చేసినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఒక ఎయిమ్ అనేది పెట్టుకొని ఉపవాసం చేయాలి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములకు వచ్చెనో అక్కడనున్న యూదుల ఉపవాసము నుండి మహా దుఃఖములోను, ఏడుపులోను, రోదనములోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండేది. ఎన్ని రోజులండి? ఆమె చెప్తా ఉంది 3 రోజులు అని చెప్పింది. 3 దినములు. 16వ వచనం కూడా చూడండి. 16వ వచనం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానం చేయకుండుడి. నేను చాలు. 3 దినాలు ఏం చేయాలండి? ఉపవాసం. ఎందుకు ఈమె ఉపవాసం చేయమంటుంది? పినతండ్రి అయినటువంటి మొర్దెకై ఎందుకు అన్నాడు ఆ మాట? నువ్వు గనక సహాయం చేయకపోతే మాకు వేరే దిక్కు నుండి దేవుడు మాకు సహాయం పంపుతాడని మాట ఎందుకు కఠినంగా మాట్లాడాడు? ఆమె రాణిగా ఉంది. ఏమనుకుంటున్నావో? నువ్వు రాణి కోటలో కూర్చున్నాను అనుకుంటున్నావేమో అని. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా, ఆలోచన చేయండి. అయ్యా కంజరి నాయన పక్కన పెట్టు. దేవుని యొక్క ప్రేమలో డిస్టర్బెన్స్ చేయకండి. కొంచెం సేపు దయగల ఆ మైక్ కూడా తీయండి అమ్మా, ఎందుకంటే పడిపోతే కష్టం. దేవుని యొక్క ప్రేమలో ఇక్కడ మాట ఏమని కనపడుతుందంటే, ఈ 3 రోజులు ఆమె చెలికత్తెలు, అలాగే మొర్దెకై, అలాగే యూదులు వీళ్ళందరూ ప్రార్థనలు చేస్తున్నారు. ఎన్ని రోజులు? 3 రోజులు. ఎందుకండి? వాళ్ళ జాతిని చంపుతానని చెప్పేసేసి హామాను నిర్ణయం తీసుకున్నాడు. పెద్ద ఉరికై కూడా పెట్టించి ఆ యొక్క
హామాను మొర్దెకైని చంపడానికి రెడీ అయిపోయాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి దాన్ని తప్పించబడాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. చాలా విషయాలండి బైబిల్లో ఉపవాస ప్రార్థన చేయటానికి ప్రతి దానికి కూడా ఒక లక్ష్యం అనేది ఉంది బైబిల్లో. కానీ ఈ రోజున ఉపవాస ప్రార్థన అంటే ఏదో కాసేపు వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము తప్ప ఒక ఎయిము, ఇదిగో నా కుటుంబంలో ఇది జరగట్లేదు, లేదా నా జీవితంలో ఇది జరగట్లేదు, ప్రభువా నేను నీ సన్నిధికి వస్తున్నా, నాకు సహాయం చేయమని బతిమలాడుకునే వాళ్ళు కావాలి ఆయనకి. ఈ రోజున అలాంటి బతిమలాడుకునే పరిస్థితి చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే ఎక్కువసేపు ఉండలేకపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు అందరూ రక్షణ పొంది ఉంటే ప్రార్థనలో ఉంటారు అందరూ. కానీ కొన్ని కుటుంబాల్లో మరి వారు రక్షణ పొందకపోవటం, లేకపోతే పిల్లలు చిన్నవాళ్ళు అవ్వటం వల్ల మరి ఉపవాస ప్రార్థనలు చేయలేకపోతారు. ఎందుకంటే ఎక్కువసేపు కూర్చుంటే వారికి కావలసిన ఆహారం వారు సిద్ధపరచవలసి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఎస్తేరు ఎందుకు ఉపవాస ప్రార్థన చేసింది అంటే జాతి రక్షణ కొరకు. మోషే ఎందుకు చేశాడండి? ఆజ్ఞలు తీసుకొనుట కొరకు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ యోనా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోనా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు చెప్పిన మాట వినకుండా తప్పిపోయి తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు విషయంలో అతను మొరపెడుతూ ఉన్నాడు. యోనా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఇప్పుడు ఏమంటాం చెప్పండి? ఇది 4 గోడల మధ్య ఉన్నటువంటి ఒక గది. మనం అనుకుందాం అది మత్స్యం చాలా పెద్దది కదా, కాబట్టి దాని కడుపులో ఇలాంటి గది కన్నా పెద్ద గదే ఉంటుంది. దానికి తిమింగలానికి చాలా పెద్ద గది ఉంటుంది. ఎందుకంటే ఎంత ఆహారం తింటుందో అది మనకు తెలియదు. ఎందుకంటే దాన్ని మొయ్యగలిగిన వాడు ఎవడు లేడు. అంత సముద్రంలో ఉన్నటువంటి వాటిల్లో జలచరాల్లో అన్నిటికన్నా పెద్దది తిమింగలం. కాబట్టి అలాంటి తిమింగలం కడుపులోనికి మింగేసింది. దేవుడు అనుమతి ఇచ్చాడు. మింగేసిన తర్వాత అతను ఏం చేస్తున్నాడంటే అండి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీతోటి. ఇప్పుడు ఎవరండి ఉపవాసం ఉంది? ఎవరున్నారు? యోనానా? చేప కూడా ఉంది. మాకు ఒక స్టోరీ చెప్పేవాళ్ళ చిన్నప్పుడు. ఏమనంటే యోనాకి తిమింగలానికి పిల్లలు ఉన్నారంట. అది ఎక్కడుంది? తర్షీష్లో ఉంది. ఇతను ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళాడు. కానీ అతను వెళ్ళాల్సింది ఎక్కడికి? నీనివేకి. చాలా దూరం ఉంది అది. షిప్పు అటునుంచి రావాలంటే చాలా రోజులు పడుతుంది. కరెక్ట్గా వెళ్ళాల్సిన సమయానికి వెళ్ళలేదు. ఇప్పుడు తర్షీష్కి వెళ్ళినప్పుడు అక్కడ పడేశారు ఇతన్ని. పడేసినప్పుడు యోనా ఆ యొక్క చేప కడుపులోనికి వెళ్ళాడు. గమనించవలసిందిగా కోరుతాను. ఎన్ని రోజులు ప్రార్థన? 3 రోజులు. ఏం జరిగింది ఇప్పుడు? తర్షీష్ నుంచి నీనివేకి ఆ యొక్క చేప తన యొక్క పిల్లల్ని వదిలేసి చెప్పిందంట, అమ్మా నా దేవుడు నాకు చెప్తున్నాడు నన్ను నీనివేకి వెళ్ళమని, కాబట్టి నాకు 3 రోజులు పడుతుంది, మళ్ళీ తిరిగి రావడానికి నాకు 3 రోజులు పడుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని పిల్లలకి చెప్పంట పోయిందంటే తల్లి. కాబట్టి ఇప్పుడు 6 రోజులు ఉంది అది ఉపవాసం. ఇతను 3 రోజులు ఉన్నాడు. ఈ 3 రోజులకి ఎక్కడికి వచ్చేసింది ఆ యొక్క తిమింగలం? నీనివే పట్టణానికి వచ్చింది. నీనివే పట్టణానికి వచ్చి అక్కడ అతన్ని వదిలేసి కక్కేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. వీళ్ళనా ఎంత గొప్ప దేవుడు అండి! మన కొరకు జంతువులు కూడా ఉపవాసం ఉంచగలిగిన దేవుడు కదా. ఎంత గొప్ప దేవుడు అంటే అసలు ఊహించలేవు నువ్వు బైబిల్ చదువుతా ఉంటే. కాబట్టి 3 రోజులు ఉండి అతను నేను తప్పు చేశానని ప్రార్థన చేసుకున్నాడు యోనా చేప కడుపులో. అక్కడే మీరు ఇంకొక వాక్య భాగాన్ని కూడా చూడండి. 3వ అధ్యాయము 5వ వచనానికి రండి. 3వ అధ్యాయము 5. ఈ మాట మీరు సామాన్యంగా చదివితే అర్థం కాదు. ఏమంటే ఆ దేశంలో ఉన్నటువంటి రాజు సైతము కూడా దేవుని మాటలు ప్రకటన విని ఉపవాసం ఉన్నారంట. ఆ కింద భాగంలో చూడండి 10వ వచనం 9వ వచనంలో ఒక చక్కని మాట కనపడతాం.
మనుషులందరూ తమ దుర్గములను విడిచి తాము చేయు బలాత్కారము మానవేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును బోధపట్ట పట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుక. అది ఇక్కడ జంతువులు సైతం కూడా ఉపవాసం ఉన్నాయి, గడ్డి మేయలేదంట. మరి రాజు సైతం కూడా సింహాసనం మీద నుంచి దిగొచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన. తమ 10వ వచనంలో రాస్తాడు చక్కగా, తమ చెడుతనములను. అది ఎప్పుడండి మానుకుంది? ఇది ఉపవాస ప్రార్థనలోనేగా. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఎప్పుడు మనం చెడుతనం మానుతామంటే ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు మన దోషం ఏంటో, మన పాపం ఏంటో, మనం చేస్తున్నటువంటి ధిక్కారం ఏంటో అన్నీ కూడా గుర్తుకొస్తాయి. అప్పుడు వారంతా కూడా ఏం చేశారంట? దాన్ని చెడుతనాన్ని విడిచిపెట్టారట. చెడుతనాన్ని విడిచిపెట్టారంటే అర్థం ఏంటి? ఒప్పుకున్నారు అని అర్థం. విడిచిపెడతానని తీర్మానం చేసుకున్నారు. అప్పుడు దేవుడు వారిని కనికరించి వాళ్ళ మీదకు వస్తానన్నటువంటి కీడు రానికుండా తప్పించినట్టుగా మనం బైబిల్లో చదువుతాం. ఇప్పుడు దేనికి ఉన్నారు నీనివే వాసులు అని అంటే తమ యొక్క దేశమును, తమ యొక్క జీవితాలని కాపాడుకోవటానికి. యోనా ఎందుకున్నాడంటే సువార్త చెప్పడానికి. ఇక్కడ 2 భాగాలు మనకు కనబడతాయి. మొదట 3 రోజులు యోనా ఎందుకున్నాడంటే సువార్త చెప్పడానికి. వీళ్ళు ఎందుకున్నారంటే చెడుతనం మానుకోవటానికి. 2 విషయాలు మనకి యోనా గ్రంథంలో కనపడతాయి. అలాగా మనం కూడా చేయగలటానికి సిద్ధపడాలి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ ఒక ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. ఎందుకు చేస్తూ ఉన్నాడు ఇక్కడ మీరు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. 8వ అధ్యాయం 21వ వచనం. చూడండి ఒకసారి. 8వ అధ్యాయము 21వ వచనం. ఎజ్రా గ్రంథం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. దేవుడికి ఇష్టంగా మనము ప్రయాణం చేసినప్పుడు దేవుడు యొక్క మాటలు మనకి అర్థమవుతాయి. 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని ఏమండి శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. దేనికంటండి ఇక్కడ యొక్క ఉపవాసం? సుఖ ప్రయాణానికి. ఎన్నిసార్లు నువ్వు ప్రయాణం చేసి ఉంటావు? ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగావా? అయ్యా ఈ బస్సు ఎక్కుతున్నాను, నేను వెళ్ళే గమ్యస్థానం చేరేంత వరకు అయ్యా సుఖమైన ప్రయాణం, ఈ విమానం, ఓడ, ఆటో, రిక్షా, బండి ఏదైనా ప్రార్థన చేసుకొని బయలుదేరుతున్నావా? అయితే వీళ్ళు ఏంటంట ఉపవాసం ఉన్నారంట. ఏం చేస్తున్నాడు? శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఈ అహవా నది దగ్గరికి వెళ్ళాను. మాకు ఈ వాక్యము అక్కడ ప్రకటిస్తారు. గైడ్స్ ఉంటారుగా, వాళ్ళు అయ్యా ఇక్కడే వాళ్ళు ప్రార్థనలు చేశారు అని చెప్పినప్పుడు మా అందరికీ కూడా ఎప్పుడో పాత నిబంధనలో జరిగిన ఇన్సిడెంటు అక్కడ చెప్పంగానే మేమందరం దరిదాపుగా ఒక 70-80 మంది వెళ్ళాము. అందరం మోకరించి మళ్ళీ ప్రార్థన చేశాం. ప్రభువా వారికి కూడా మీరు ఎంతో సహాయం చేసి మంచి ప్రయాణాన్ని మీరు ఇవ్వటానికి ప్రార్థన చేశారయ్యా. మరి మేము కూడా ఎక్కడి నుంచో ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాం. సుఖ ప్రయాణం మీరు మాకు ఇచ్చారు. తిరిగి మేము వెళ్ళేంత వరకు మీరు మాకు తోడుగా ఉండండి అని ప్రార్థన చేసాము. కనీసం ఒక అరగంట సేపు. తర్వాత ఆ అహవా నది దగ్గర దొరికిన మట్టి, ఇప్పుడు మనం కనుక ఇండియాలో ముల్తానా మట్టి అంటారు, ఆ మట్టి అంటే ఒళ్ళంతా పూసుకొని కాసేపు అటు ఇటు తిరుగుతారు. ఆ నదికి ఆరిపోయిన దాకా తిరిగిన తర్వాత మళ్ళీ ఆ నదిలో మునిగి ఆ యొక్క కడుక్కుంటే రోగాలు పోతాయి. అది కూడా చేసాం.
దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఎంత గొప్ప కార్యాలు దేవుడు మన కొరకు చేస్తూ ఉన్నాడో ఆలోచన చేయండి. కాబట్టి వీళ్ళు దేనికి ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేశారు? సుఖమైనటువంటి ప్రయాణం కొరకు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ కూడా ఈ నెహెమ్యా గ్రంథంలో 2 రకాల ఉపవాసాలు కనపడతాయి. ఒక ఉపవాసాన్ని ఎందుకు చేశారో చూద్దాం. ఇది చేసింది ఎవరంటే నెహెమ్యా చేశాడు. 1:4. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. దేనికండి? ఈ మాటలు విని ఏమైందంటప్పటికీ మందిరం కాలిపోయిందని విషయం తెలిసింది. 3వ వచనంలో కనపడుతుంది. మందిరం కాలిపోయిందన్న విషయం అతనికి తెలియజేశారు. ఆ మాటలు విన్నగానే ఎక్కడో యెరూషలేములో జరిగింది అది. అయితే ఇక్కడ ఇతను చిన్న ఉద్యోగస్తుడు, ఒక బంట్రోతు లాంటి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అంటే రాజుగారికి గిన్నె అందించే ఉద్యోగం, చాలా చిన్న ఉద్యోగం ఇది. అలాంటి చిన్న ఉద్యోగస్తుడు ఆ మాటలు వినంగానే అతను ఏం చేశాడంట? కన్నీరు గారుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడట. ప్రియులరా, ఆ గొప్ప కార్యం ఏం జరిగిందంటే రాజుగారే ఏంటి అలా ఉన్నావని అడిగి ఆ సమాధానం చెప్పినప్పుడు ఆ సమాధానం ప్రకారంగా సరే వెళ్ళి మీరు కట్టుకోండి, ఎన్ని రోజులు పడుతుందో చెప్పండి అని చెప్పి ఒక ఉత్తరం రాసి మరి అతనికి కావలసిన సామాగ్రి అంతా సప్లై చేయండి అని కూడా ఇచ్చాడు. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఇక 2వ భాగం చూద్దాం. 9వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు. మొదటి భాగము ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె బట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చింది. ఇశ్రాయేలు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారి నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు చాలు. ఇక్కడ మందిరం కట్టాలంటే ఎవరు పడితే వాళ్ళు. ఈ మందిరం కట్టేటప్పుడు వర్కర్స్ వచ్చినప్పుడు నేను అప్పుడు జాబ్ చేస్తూ ఉన్న రోజులు అంటే దేవుని యొక్క 2005లో ఇది నిర్మాణం జరిగింది. ప్రతిష్ఠ కూడా అదే మాసంలో అదే సంవత్సరంలో జరిగింది. మరి అప్పుడు వర్కర్స్ ఏం చేస్తున్నారో అలా చేస్తున్నారని అప్పుడప్పుడు వచ్చి నేను చూసి వెళ్తా ఉంటే ఎవడో ఒక అబ్బాయి సిగరెట్ తాగుతూ ఉన్నాడు. కట్టుబడి కడతా ఉన్నాడు గోడ. సిగరెట్ తాగుతూ ఉన్నాడు మంచం మీద కూర్చొని. నేను రాగానే చూసి దిగాను. ఎందుకండి అన్నాడు. దిగు చెప్తాను. దిగిన తర్వాత అన్నాను, నువ్వు సిగరెట్ తాగుతున్నావు, మందు తాగొచ్చు, మందిరం కట్టడం నాకు ఇష్టం లేదు, మీరు మానేయండి. మీరు తాగాలి అనుకున్నప్పుడు మందిరంలో తాగడానికి వీల్లేదు, కట్టుబడి చేస్తున్నప్పుడు తాగడానికి వీల్లేదు. మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళిపోండి, అక్కడ తాగండి, నాకు అనవసరం. మందిరం కడుతూ మాత్రం ఎవరు ఇట్లాంటి పని చేయడానికి లేదంటే ఎవరు అనలేదండి మమ్మల్ని ఇట్లాగా అన్నాడు. ఎవరన్నారు? నాకు అనవసరం, ఇది మందిరం పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మందిరం కట్టాలంటే వీళ్ళంతా ఏం చేయాలి? అన్ని జనుల్లో నుంచి వేరయ్యి తమ పాపములను ఒప్పుకొని పరిశుద్ధపరచబడిన వారిగా ఉండి అప్పుడు కట్టాలి మందిరం. అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని కట్టడానికి అనుమతించాడు దేవుడు. పాపులు కడితే ఏం లాభం అండి? ఈ రోజున క్రిస్మస్ వస్తూ ఉంది, కుర్రోళ్ళు కడతా ఉన్నారు స్టార్లు. ఎలా కడుతున్నారు? మందు పోసుకొని, మందు తాగి, అల్లరిగా ఉండి, కేకలు వేసుకుంటూ, పిచ్చి పిచ్చి జోకులు వేసుకుంటూ కడతా ఉన్నారు. అనేది మంచి పద్ధతిగా దేవునికి మేలుకరంగా వారి జీవితాలు కట్టబట్టవు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే ఇశ్రాయేలు అందరూ కూడా తమ పాపములను ఒప్పుకున్నారు. ఎన్ని గంటలండి? 3 గంటలేమో ఉపవాసం ఉండి పాపాలు ఒప్పుకున్నారు, 3 గంటలేమో వాక్యం విన్నారు. మనం అరగంట వాక్యం వినడానికి ఎంత కష్టపడతామో కదా, కానీ 3 గంటలు వాక్యం విన్నారంటాడు, 3 గంటలేమో ప్రార్థన. అంటే టోటల్గా ఎన్ని గంటలు ఉన్నారు సన్నిధిలో? 6 అవర్స్. కాబట్టి గమనించుకోవాల్సిందిగా కోరుతాం. దేవునికి మార్గములు మనము ఎంతగానో తెరిచాడు, కానీ ఆ మార్గంలో నడవటానికి మనుషులు మాత్రం సిద్ధంగా లేరు. పిల్లలు పల్లెటూరికి నేను సువార్తకి వెళ్తూ ఉంటాను. రోడ్లు సరిగా ఉండవు, వెహికల్ కూడా ఎగుడు దిగుడుగా గుంటలమయంగా ఉంటుంది.
చీకటి, స్ట్రీట్ లైట్లు ఉండవు. ప్రియులారా, అలాంటి ప్రాంతాల్లో మేము సేవ చేసేవాళ్ళం. ప్రియులారా, ఎందుకు సేవ చేయాలండి? అంత కష్టపడి ఎందుకు పోవాలంటే వాళ్ళకి ఆశ ఉంది మీటింగులు పెట్టుకొని అయ్యగారు రావాలి. మరి వాళ్ళ ఆశను తీర్చాలంటే మనం కష్టపడాలి కదా. వాళ్ళేమి మనకి అరేంజ్మెంట్స్ చేయరు, ఏది బస్సులు కానీ ఆటోలు కానీ చేయరు. ఈ రోజుల్లో అయితే సేవకుడు రావాలంటే ఆటో ఉందండి, బస్సు ఉందండి, కారు ఉందండి, ట్రైన్ ఉందండి, ఎన్నెన్నో చెప్తున్నారు. నిజమే, ఇక్కడ మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా రోడ్లు లేవు. మరి ఈ రోజున సుఖమంగా రోడ్లు పడ్డాయి. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరొక మాటను మనం చదివి ముగిద్దాము. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు, అలాగే 9వ అధ్యాయంలో కూడా ఇక్కడ దానియేలు 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. దేనికోసం ఉన్నాడో చదవండి, తెలుస్తుంది. 10వ అధ్యాయం 2-3 వచనాలు. ఎన్ని రోజులు అంటండి? అతని వయసు ఎంతో తెలుసా? అప్పటికే 84 ఇయర్స్, 84 సంవత్సరాలు అయినా ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఇది. ఏది? ఆ యొక్క చెరపట్టబడి 70 సంవత్సరాలు కంప్లీట్ అయింది కదా. అంటే అప్పటికి వీళ్ళు ఎంత వయసు? బాలురు అన్నాడు. బాలురు అంటే ఒక 15 ఏళ్ళు వేసుకోండి. అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది ఆయన వయసు? 85 ఏళ్ళు. 85 ఏళ్ల వయసులో ఇతను ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని రోజులు? ఒక పూట లేదా అరపూట కాదు, 21 డేస్. దేనికోసం? చేసి రాకడ విషయాలు చెప్పటానికి దేవుడు అతన్ని సిద్ధపరిచాడు. మీరు ఇంకా 10వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు దేవుడు జరగబోయే సంఘటనలన్నింటినీ కూడా దానియేలుకి చెప్పాడు. గ్రంథంలో రాయమని అంటాడు చివరి అధ్యాయంలో, 12వ అధ్యాయంలో. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, కొన్ని విషయాలు మీరు తెలుసుకున్నారు. ఈరోజు నా నీ జీవితంలో మరి ఉపవాస ప్రార్థన ఎందుకు చేశారు? బైబిల్లో ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? ఉపవాస ప్రార్థన చేస్తే మేలు జరిగిందా అనే విషయాలు మనము మాట్లాడుకుంటా ఉన్నాం. అపోస్తలుల కార్యగ్రంథములో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. 3వ వచనం నుండి మొదలెస్తే 9వ వచనం దాకా మనకి ఈ యొక్క విషయాలు తెలుస్తాయి. ఏంటంటే దేవుడిలో ఇతను బలం పొందాలి. అంటే ఇదివరకు చేసిన కార్యాలన్నీ కూడా తప్పని అర్థం చేసుకోవాలి. అందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. 9వ అధ్యాయం 3వ వచనం అపోస్తలుల కార్యగ్రంథం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలు, ఇక్కడ మనకి యేసు ప్రభు దర్శనం కలిగింది. ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు దమస్కులో ఉన్నటువంటి క్రీస్తుని ఎరిగిన వాళ్ళని చంపడానికి వెళ్తున్నాడు. మరి అలాంటి టైంలో దేవుడు ఎదురాడు వారికి దినమెల్లా నా చేతులు సాచి ఉన్నానని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఎదురాడుతున్నటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఈ పౌలు ఎదురాడుతున్న వ్యక్తికి దేవుడు కనపడి నేను యేసుక్రీస్తుని అని చెప్పాడు. చెప్పిన తర్వాత 8వ వచనం 9వ వచనం చూడండి. ఎన్ని రోజులంట? ఏం తక్కువడా? ఆయన ధనవంతుడు, మంచి పలుకుబడి కలిగిన వాడు, ఆస్తిపరుడు, అలాగే గమలీయేలు పాదాల దగ్గర చదువుకున్నటువంటి వాడు. ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి అతనిలో. కానీ అతను ఏం చేశాడంటే ఇప్పుడు దేవుడు దర్శించిన తర్వాత 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. అక్కడ అంటాడు చూడండి కింద భాగంలో, ఇక ఉపవాస ప్రార్థన అయిపోగానే యేసే దేవుడని ప్రకటించుచుండెను అని రాసింది. మరి మనం ఉపవాస ప్రార్థన చేసి ఎంతమందికి యేసే దేవుడని ప్రకటిస్తున్నాం? వెంటనే ప్రకటించాడు అతను. కాబట్టి నీ జీవితంలో, మన జీవితంలో దేవుణ్ణి ఎరిగాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం చేస్తున్నాం, మంచిదే.
మరి ఎందుకోసం చేశామో ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి అతను బలం పొందాడు. అతను నిజంగా బలహీనుడు. పౌలు బలహీనుడు, అనారోగ్యస్తుడు. అతను అనారోగ్యంతోనే సేవ చేశాడు. దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోండి. 13వ అధ్యాయము 2-3 వచనాలు. అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 2-3 వచనాలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాడు. దేనికి వీళ్ళు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు? ఉపవాసం. దైవ చిత్తాన్ని ఎరిగి పౌలుని బర్నబాని అభిషేకించడం కొరకు వీళ్ళు సిద్ధపడతారు. ప్రార్థన చేసి వాళ్ళని అభిషేకిస్తున్నారు. నువ్వు సేవకి అని అంటలా, ప్రార్థన ద్వారా, అది కూడా ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడి అవును. ప్రార్థన అనేది చేసి ఉపవాసం ఉంచి వాళ్ళని కూడా ఉంచారు. వీళ్ళు చేశారు, వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వెళ్ళండి, మీరు ధైర్యం వస్తుంది, మీకు ఎక్కడికి వెళ్ళినా భయం ఉండదు మీకు. ఎందుకంటే అభిషేకం పొందారు వాళ్ళు. దేవుని యొక్క అభిషేకం దేవుడే చెప్పాడు వారిని అభిషేకించమని. ఆయనే చెప్పుకుంటూ వచ్చాడు. 14వ అధ్యాయం 23వ వచనం కూడా చూడండి. 14వ అధ్యాయం 23వ వచనం. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి. పెద్దల్ని నియమించాలన్నా కూడా ఉపవాసం ఉండాలి. అసలు ఎన్ని ఉపవాసాలు ఉన్నాయనుకుంటున్నావు బైబిల్లో? ఎన్ని రకాలుగా ఉపవాసాలు ఉన్నాయనుకుంటున్నారు బైబిల్లో? కాబట్టి మనం ఏ ఉపవాసానికి చేయాలని ఆశ కలిగి ఉన్నావో ఒక్కసారి దేవుడి వైపు చూడవలసిందిగా కోరుతాం. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడి నామాన్ని, దేవుడి చిత్తాన్ని తెలుసుకుంటూ ముందుకు కదిలినట్టుగా మనకి బైబిల్. ఒక్కసారి రీకాల్ చేసుకుందాం ప్రియులారా. ఇక్కడ మనము ఎన్ని అంశాలు జ్ఞాపకం చేస్తాం. మోషే దేనికి ఉపవాసం ఉన్నాడు? ఆజ్ఞల కోసం, అంటే ప్రజలను పరిపాలించడానికి, దేవుడి కట్టడలను వివరించడానికి ఆయన ఉపవాసం. ఎస్తేర్ ఎందుకు ఉంది? జాతిని కాపాడుకోవడానికి ఉంది. యోనా ఎందుకు ఉపవాసం చేశాడు? నీనివే పట్టణం వారికి సువార్త ప్రకటించడానికి. నీనివే పట్టణం వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉన్నారు? తమ చెడుతనములను మానుకొనేటకు. యోనా చేసినటువంటి కార్యము, లేదా నీనివే పట్టణం వాళ్ళు చేసినట్టుగా మనం కూడా చేస్తే మనం ఇంటికి కూడా దుష్టత్వం రాకుండా ఉంటుంది కదా, కాపాడుతాడు కదా. అలాగే ఎజ్రా దేనికి ఉపవాస ప్రార్థన చేశాడు? ఎజ్రా దేనికి చేశాడు? ఎజ్రా సుఖమైన ప్రయాణం కొరకు చేశాడు. దానియేలు ఎందుకు ప్రార్థన చేశాడు? దానియేలు ఎందుకు ప్రార్థన చేశాడు? దేవుని యొక్క ప్రేమలో రాకడ విషయాల కొరకు తెలుసుకోవడానికి 21 రోజులు. ఇంకొక మాట చదవండి, దానియేలులోనే 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇక్కడ కూడా ఉపవాస ప్రార్థన చేశాడు ఆయన. 2 పర్యాయాలు చేశాడు దానియేలు. 9వ అధ్యాయము 3వ వచనం. 9వ అధ్యాయము 3వ వచనం దానియేలు గ్రంథం. ఎందుకంట 70 సంవత్సరాలు అయిపోయినాయి అని ఇర్మియా రాసినటువంటి ఆ గ్రంథం పైన ఉంటుంది ఆ మాట. తెలుసుకున్నప్పుడు ఇతను 70 సంవత్సరాలు కంప్లీట్ అయింది ప్రభువా, మమ్మల్ని తిరిగి యెరూషలేముకి తీసుకెళ్తానని వాగ్దానం చేశావు కదా అని ఇప్పుడు ఇతను ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. కాబట్టి దానియేలు మరి వాళ్ళు మరలా తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళాలని ఒకటి, రెండవది ఏంటంటే రాకడ విషయాలు తెలుసుకోవాలి. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు దేనికి ఉపవాసం ఉన్నాడు? దేవుణ్ణి ఎరుగుటకు మరియు దేవుడి సువార్త పని అన్ని జనుల మధ్య చేయుటకు ఈయన ఉపవాసం ఉన్నట్టుగా కనపడతా ఉంది. దేవుని యొక్క ప్రేమలో అలాగే ఆ యొక్క శిష్యులందరూ కూడా ఎందుకు ఉపవాసం ఉన్నారంటే దైవ చిత్తాన్ని తెలుసుకొని పౌలుని బర్నబాని అభిషేకించడం కొరకు వారు ఉపవాసము చేసినట్టుగా దేవుడి చిత్తమైతే మరికొన్ని మాటలు మరొక పర్యాయము ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉంటే ఏమన్నా మేళ్ళు జరిగాయా? మనకు కూడా జరుగుతాయా? కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకొని మనం దేవుడి సన్నిధిలో అలాంటి ఉపవాస ప్రార్థన చేసి దేవుడి యొక్క దీవెనలు మనము
పొందుకొందుముగాక. మోకరించండి, ప్రార్థన